ఈ కూలీలను ఎంగేజ్ చేసుకొని 9 గంటలకు ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని 9 గంటలకు వస్తే 300 నుంచి 500 వరకు ఇస్తున్నారు. మహిళలు ఉదయం 9 గంటల లోపు ఇంటి పనులు చక్కదిద్దుకొని పిల్లల్ని బడికి పంపించి ప్రచారానికి బయలుదేరుతున్నారు. ఇంటి పక్కనే టెంటు, వంటశాలలు. ప్రచారంలో పాల్గొంటున్న వారికి అల్పాహారం, భోజనాల తయారీకి చాలామంది అభ్యర్థులు తమ ఇంటి పక్కనే టెంటులు ఏర్పాటు చేసుకొని వంటశాలలు ఏర్పాటు చేశారు. వంట మనుషులను నియమించుకున్నారు. ఇదే టెంట్ కింద సాయంత్రం పూట ముఖ్య అనుచరులకు, కాలనీ పెద్ద మనుషులకు మద్యంతో విందు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా బంధుగణమే అండ. బంధువులైతే ఖచ్చితంగా పనిచేస్తారని, అదేవిధంగా ఎవరికైనా బయట వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు పెట్టకుండా ఉడాయించి డబ్బులను మోసం చేస్తారని చెప్పి ముఖ్యంగా దీన్ని గమనించి అభ్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి పురపాలకాల్లో అభ్యర్థులుగా నిలబడిన అన్ని పార్టీల వాళ్ళు కూడా తమ బంధుగణాన్ని హైదరాబాదు ఎక్కడి నుంచి ఉన్నా సరే పిలుచుకొని పోయి అక్కడ వాళ్ళ ఇంటి పక్కన ఒక టెంట్ వేసి అన్నాలు ఏర్పాటు చేస్తూ సాయంత్రం బ్రహ్మాండమైనటువంటిది పార్టీలు ఇస్తూ ఈ యొక్క ఓటర్లను